విద్యార్థులు ఇప్పుడు ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ గావాలి అంటే, ఒక 16 గంటలు దాని మీద ఆహ్, దాంట్లో ఒక ప్రాక్టీస్ ఉండాలి. దాంట్లో ఒక 16 గంటలు దాని మీద కాన్సంట్రేట్ చేయాలి అనేది గతం మాట. ఇప్పుడెలా ఉంది? అద్భుతమైన క్వెషన్. ఇప్పుడు ఇదే ప్రశ్నని, ఇదే అనుమానాన్ని, ఇదే సందేహాన్ని ఉపయోగించుకొని ఎంతో టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా, అద్భుతమైన ప్రతిభా సామర్థ్యాలున్నా గూడా చాలామంది ఏం చేస్తా ఉన్నారు, ఐటీ అని ఇంకా ఇతరత్ర ఎటో వెళ్తా ఉన్నారు. గన్ని గంటలు ఎవరు చదువుతారులే అన్న ఒక సైకాలజీని డెవలప్ చేసుకొని ఇటువైపు సైడ్ ట్రాక్ అయిపోతా ఉన్నారు. కానీ అది వాస్తవమైన విషయం కాదు. సో, స్టార్టింగ్ లోపల మనకి గ్రిప్ వచ్చేంత వరకు మినిమమ్ 3-6 మంత్స్ వరకి జనరల్ స్టడీస్ పైన గానీ అన్నిటిపైన కొంత కమాండ్ రావాలంటే ఎవరికైనా కూడా మినిమమ్ 6 మంత్స్ టైం అనేది పడుతుంది. ఇంకా మీకు ఐక్యూ ఎక్కువగా ఉండి, మనం పెరిగిన నేపథ్యం గానీ అట్లాంటివి ఉన్నప్పుడు సొసైటీ పరంగా ఉన్నప్పుడు వాళ్ళకి 3 మంత్స్ లోపల కూడా వాళ్ళు ఈ జనరల్ స్టడీస్ పైన కమాండ్ చేయొచ్చు. సో, అట్లా కమాండ్ చేసినప్పుడు 6 మంత్స్ లోపల మనం కంప్లీట్‌గా డెడికేషన్ తోటి సింగిల్ మైండ్ అంటే టార్గెట్ ఓరియంటేషన్ తోటి చదివితే ఈజీగా అవుతుంది. మన జీవన విధానము డే లైఫ్ మొత్తం గూడా డైలీ ప్లానింగ్ టైమ్ టేబుల్ ఉంటుంది. టైమ్ ఫిక్స్ టేబుల్ ప్లానింగు చేసుకుంటూ. అది దాంతోటి కంప్లీట్‌గా దాంట్లోనే చిత్తశుద్ధితోటి దానికే కమిట్మెంట్ తోటి చదవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అయితేనే మనకి సాధ్యమవుతుంది. ఏది ఊరికే రాదు. దాంట్లో చెప్తారు గదా! సో, ఏది ఊరికే రాదు. సో, అది డబ్బులు అలాగని ఊరికే రావు. అది అలా అని మనము బాగా ఏదో నెత్తి మీద బండలు, బరువులు మోస్తున్నట్టు, బాహుబలిలో ఇట్లా మోస్తున్నట్టు అట్లా ఫీల్ కావాల్సిన అవసరం గూడా లేదు. వాటిని చాప్టర్‌ల వైస్‌గా డివైడ్ చేసుకుంటాం. సబ్జెక్ట్‌ల వైస్‌గా డివైడ్ చేసుకుంటాం. విభజించి పాలించు మాదిరిగా సో, విభజించి అర్థం చేసుకుంటూ వాటిని ఒక్కొక్కటి అవగాహన చేసుకుంటాం. నిజంగా 100% సిలబస్ చదవకున్నా గూడా ఐఏఎస్ సాధించొచ్చు. ఓకే. అట్లాంటి అద్భుతమైన అవకాశాలు కేవలం ఒక ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ వీటిలోనే కాదు. ప్రతి పరీక్షలో కూడా ఉంటది. ప్రతి పరీక్షకు సంబంధించి కూడా మన ఈ మీడియా ద్వారా మనం అద్భుతంగా మీకు మీ కెరీర్‌కి సంబంధించి, మీ కెరీర్ గైడెన్స్ సంబంధించి, సో, మీ యొక్క మెంటర్‌షిప్‌కి సంబంధించి, మీ యొక్క కోచింగ్‌కి సంబంధించి అద్భుతమైన ఇంటర్వ్యూలు గానీ, లేదా వాళ్ళ అనాలిసిస్ గానీ, సో, మనకుంటాయి కాబట్టి వీటిని తప్పనిసరిగా అందరికి ప్రాపగేట్ జేయాలి, ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా ఫాలో కావాల్సిన అవసరం అనేది ఉంది.